నాయకుడు అనేవాడు అధికారం ఉన్నా ప్రజలతోనే లేకున్నా ప్రజల వెంటే ఉంటాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కేటీఆర్. నిత్యం ప్రజాసేవలో ముందుండే కేటీఆర్ తన పుట్టినరోజు నాడు పుష్పగుచ్చాలు ఇచ్చే బదులు ఏదైనా సమాజ సేవ చేయాలని ఇచ్చిన పిలుపు ఇప్పుడు ప్రతి ఏడాది ఎదురు చూసే ఒక పవిత్రమైన కార్యక్రమంగా మారింది. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట జరుగుతున్న ఈ సేవా యజ్ఞం నిరంతరాయంగా కేటీఆర్ ఆశ్చర్యపడేలా కొనసాగుతుంది. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద కేటీఆర్ అభిమానుల సహకారంతో రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు 108 అంబులెన్స్లను అందజేయడం ఓ గొప్ప సామాజిక సేవగా నిలిచింది. ప్రతి ఏటా జూలై 24న జరిగే కేటీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానులు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో నిర్వహించడం పరిపాటి. ఈసారి సైతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేటీఆర్ వినూత్న ఆలోచనకు తెరలేపారు. సిరిసిల్లలో కొత్తగా ప్రసవించిన 4910 మంది తల్లులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. స్వయంగా తన చేతుల మీదుగానే ఈ కిట్లు పంపిణీ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఇంటర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన తితీక్షకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమిది జగన్ కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్టాప్ అందించారు. ఉన్నత చదువుల కోసం భరోసా అందించారు. ఇక ఈ నెల 20న దివ్యాంగులకు 3-వీలర్ స్కూటీలు అందివ్వనున్నారు. 2020 నుంచి ప్రారంభమైన ఈ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం 5 ఏళ్ల పాటు దిగ్విజయంగా కొనసాగుతున్నది. కరోనా కాలంలోనూ ఎందరో పేదలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు భరోసాగా బాసటగా నిలిచింది. 2021లో దివ్యాంగ సోదరులు సోదరీమణులకు 1400కు పైగా కస్టమ్ మేడ్ ట్రై-వీలర్స్ ను అందాయి. ఇక 2022లో ఎడ్యుకేషన్ మీద దృష్టి సారించి సిరిసిల్ల జిల్లాలో 6000 సామ్సంగ్ ట్యాబ్లను విద్యార్థులకు అందజేశారు. 2023లోనూ హైదరాబాద్ యూసుఫ్గూడలోని స్టేట్ హోమ్ లో ఉంటున్న 116 మందికి పైగా ప్రతిభావంతమైన విద్యార్థులకు ఐ5 డెల్ ల్యాప్టాప్లు అందించారు. వారి కోచింగ్ విషయంలో పూర్తి మద్దతు అందించారు. 2024లో ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం ఎందరో నిర్భాగ్యుల పాలిట వరంగా మారింది. మరెందరో బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుంది.